తీసినా ఒప్పుకో. ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఇతర రాష్ట్రాల మాదిరిగా ఓటర్లు ఎత్తివేత చేపట్టడానికి వీలేదు. పార్టీలు ఇచ్చిన బిఎల్ఏ జాబితాను అధికారికంగా ఆథరైజ్ చేయాలి. ఉమ్మడి రాష్ట్ర ఓటర్ల జాబితాను సరిపోల్చుకోవాలి. డూప్లికేట్ లేదా డబుల్ ఓట్ లేకుండా చూడాల్సిన బాధ్యత ఈసీదే అన్నటువంటిది హైలైట్ చేశారు. సర్కి సహకరించండి. అన్ని పార్టీలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ విజ్ఞప్తి. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు, అనర్హులు ఎరువేత లక్ష్యం. జూలై 1 నాటికి 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా ఓటర్గా నమోదు చేసుకోవాలి. జూన్ 15 నుండి జూలై 14 వరకు ఇంటింటి సర్వే, సెప్టెంబర్ 22 తుది ఓటర్ల జాబితా అన్నటువంటిది హైలైట్ చేశారు. రేపు సిద్ధరామయ్య రాజీనామా. నేడు బెంగళూరులో మీడియా సమావేశానికి జాతీయ రాజకీయాలకు సిద్ధరామయ్య ఎట్టకేలకు ఒప్పించిన కాంగ్రెస్ అధిష్టానం. ఇరువురు నేతలతో ఢిల్లీలో పార్టీ పెద్దల చర్చలు. పార్టీలో కీలక పాత్ర పోషించాలని సిద్ధరామయ్యకి వింతి. సీఎం మార్పుపై ఇంకా అధికారికంగా స్పందించిన కాంగ్రెస్ అలాంటి చర్చ ఇది జరగలేదని స్పష్టీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సుగాలి ప్రీతి కేసులో దోషులను పట్టుకోవడంలో బాబు సర్కార్ విఫలం. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరపున న్యాయ సహాయం. 2017లో బాబు హయాంలోని ప్రీతిపై అత్యాచారం. మా ప్రభుత్వం వచ్చాక తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసాం. కుటుంబానికి సాంత్వనగా 5 సెంట్లు ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం. తాజాగా మరోసారి ప్రీతి తల్లిదండ్రులు నన్ను కలిశారు. వాళ్ళకి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు.